శ్రీరామ్ రాజు గారు అనాలా, సిరాజ్ అని అనాలా? अस्सलाम वालेकुम जाकिर भाई, श्रीराम राजू है मेरा नाम। శ్రీరామ్ రాజుగా సిరాజ్గా మారడానికి ఎవరైనా మిమ్మల్ని మతం మార్చడానికి ప్రలోభ పెట్టారా? ఎప్పుడైతే జాకిర్ నాయక్ గారిని నేను క్వశ్చన్ అడిగాను అప్పుడు నా పేరు శ్రీరామరాజు. క్రిస్టియాన్ని కాకుండా, హిందూయిజాన్ని కాకుండా కేవలం ఇస్లామిక్ని పుచ్చుకున్నారు కాబట్టి అంత ఏముంది, ఏం అట్రాక్ట్ చేసి మిమ్మల్ని? అంత గొప్ప సాక్ష్యం ఉండాలి కదా మీకు అనేది. అంటే అవునండి, ఇప్పుడు మీరు ఒక హిందూ నుండి మీరు దేవుణ్ణి బోధించి అంత గొప్ప వాళ్ళని మీ ఫీలింగు, వేదాల్ని మొత్తం చదివినా అని మీ ఫీలింగ్, కానీ మీరు వేదాల్లో 10% కూడా చదవలేదనేది నా ఫీలింగ్. నేను 10% చదవలేదు. ఇప్పుడు మీరు హిందూ కదా, ఒక విషయం చెప్పండి, మీరు హిందూ? అవును. మహేందర్, అవును. మీరు హిందూ కదా? నేను చెప్తున్నాను, అసలు హిందూ అవ్వడానికి ప్రాథమికంగా కావాల్సింది ఏందో చెప్పండి. హిందూగా కావడానికి నేను మా పూర్వీకులకు పుడితే చాలు అంటున్నా నేను. ఓకే, రైట్. మీరు మీ పూర్వీకులకు పుట్టి మీరెందుకు ముస్లిం అయ్యారు? సరే, మీరు ఒక విషయం చెప్తాను. మీ అమ్మ నాన్న తెలియదు, మీకు అంత ఏం తెలిసిపోయింది? సనాతన ధర్మంపై నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి మీరు సనాతనంలో ఎక్కడున్నారు? సనాతన ధర్మం మీద. ఇప్పుడు సనాతన ధర్మానికి అర్థమే అల్లా అని చెప్పేశారు. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను, వేదాల ప్రకారంగా దేవుని గుణగాలను నేను నమ్ముతున్నాను, వేదాల ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతున్నాను. కాబట్టి నేను నిజమైనటువంటి చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం, సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు, అన్ని పక్షాల పక్కన సిరాజ్ గారు నిల్చుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా, జై శ్రీరామ్ అనండి. చెప్పాను. మీరు అన్నారు. మీరు ఒకళ్ళ అబద్ధ ప్రవక్త ఒప్పుకోండి. సూటి ప్రశ్న. మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు, ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాలు లేకపోతే నేను ఎలా చదువుతాను? చెప్పండి. దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నాను. అంతకంటే ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తాడు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నాను. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దూడు చేయాలి? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సమాధానంగా నేను చెప్తున్నాను. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మాకు ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ మరి 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పను. దాన్ని అర్థం మీరు చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని. మీ మనసులో జై శ్రీరామ్ అంటే మీ మత ప్రజల నుంచి ప్రెజర్స్ ఉంటాయని మీరు అనట్లేదు. ఎవరు? మీరు. వాళ్ళకు కూడా తెలియాలి కదా. నేను అంటున్నాను, అనాలి అనే భయం మీకు అవసరం లేదు. జై శ్రీరామ్ అనడంలో మీ ధర్మానికి ఏ రకమైన ప్రాబ్లం లేదు. నేను చెప్తున్నా, మిమ్మల్ని ఎవరేమంటారు? జై శ్రీరామ్ అనకూడదు అని ఖురాన్ లో ఉందా? నేను అదే అంటున్నానండి. మరి అనండి సార్. జై శ్రీరామ్ అంటే మీరు 3 సార్లు అంటే, మీరు జై శ్రీరామ్ అని 3 సార్లు అంటే నా అంత సంతోషకరమైన మనిషి ఇంకెవరు లేదు. అన్నాను కదండి. మీరు మహేందర్ని ఏం అడిగినా నేను అది దానికి దాసి. మీకు చెప్పండి. జై శ్రీరామ్, జై అంటే ఏంది అసలు చెప్పండి మీరు. జయము కలుగుగాక చెప్పండి. అంతే. మళ్ళీ అదే దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదన్నారు మీరు. ఎవరండి? మీ దృష్టిలో శ్రీరాముడు దేవుడే కాదు అని. అవును. మరి జై శ్రీరామ్ అనండి. జై చంద్రబాబు నాయుడు అనడంలో ప్రాబ్లం లేదు. నేను జై శ్రీరామ్ అనడంలో ప్రాబ్లం ఏంటండి మీకు? చెప్పండి, మీరే చెప్పండి. అదే అన్నానండి నేను. చూసారా, భారతదేశంలో డెమోక్రసీ ఇష్టం కానీ భారతదేశంలో వేదం ఇష్టం లేదు. భారతదేశంలో రామాయణం ఇష్టం, భారతదేశంలోని భగవద్గీత ఇష్టం లేదు, భారతదేశంలోని మహాభారతం ఇష్టం లేదు. మనం అంతా ఒకటే అని చెప్తారు. అందరి ప్రసాదాలు తినరు, అందరి గుళ్ళకి వెళ్ళరు, అందరి దేవుళ్ళ గురించి వక్రీకరిస్తారు. ఓం జన్మప్రద జన్మరహిత. ఆ దైవము పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అని.